వైజాగ్లో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్గవ్ నటనపై ఉన్న పిచ్చితో టిక్ టాక్ రోజుల్లోనే కెరియర్ స్టార్ట్ చేశాడు. తనదైన వైజాగ్ స్లాంగ్, కామెడీ టైమింగ్, ఈజీ మ్యానరిజమ్స్తో కుర్రాళ్లకు విపరీతంగా కనెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత యూట్యూబ్లో ఫన్ బకెట్ అనే ఛానల్ పెట్టి నిత్య అనే అమ్మాయితో కలిసి చేసిన లవ్ కామెడీ స్కిట్స్ ఇంటర్నెట్ను షేక్ చేసేసాయి. మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షలాది మంది సబ్స్క్రైబర్స్, దానికి తోడు జబర్దస్త్ లాంటి పాపులర్ షోల్లో ఆఫర్స్. ఇలా కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో లైఫ్ సెట్ అనుకున్న తరుణంలో ఒక్క వివాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 2021లో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో వైజాగ్ దిశ పోలీసులు భార్గవ్ను అరెస్ట్ చేశారు. అతనిపై అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో నైట్కి నైట్ స్టార్డమ్ కాస్త జైలు పాలైంది. నెటిజన్లు, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. కష్టపడి స్టార్డమ్ తెచ్చుకోవటం ఎంత కష్టమో, చిన్న పొరపాటు లేదా వివాదంతో దాన్ని కోల్పోవటం అంతకంటే ఈజీ అనటానికి భార్గవ్ నిజ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. అంతేకాదు, జీవితంలో చేసే ఒకే ఒక్క తప్పు ఎలాంటి చీకటి నింపుతుందో, కన్నతల్లిని కడసారి చూసుకునే భాగ్యానికి కూడా ఒక కొడుకుని ఎలా దూరం చేస్తుందో చెప్పటానికి భార్గవ్ జీవితంలో జరిగిన ఈ తాజా ఘటనే ఒక హృదయ విదారక నిదర్శనం. నిన్నగాక మొన్న అతని కన్నతల్లి కన్నుమూయటం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అమ్మను చివరిసారిగా చూసుకునేందుకు ప్రత్యేక అనుమతితో పోలీసుల కాపలా మధ్య జైలు నుంచి బయటకు వచ్చాడు భార్గవ్. కానీ ఎప్పుడూ ప్రేమగా పిలిచే అమ్మ అక్కడ శవమై కనిపించడంతో ఆ కొడుకు గుండె పగిలిపోయింది. ఆమె పార్థివ దేహంపై తలపెట్టి అమ్మ అంటూ భార్గవ్ గుండెలు విలిసేలా ఏడ్చిన తీరు చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతమంది ఓదార్చినా ఆ కొడుకు దుఃఖం ఆగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉండగా చూసిన వారంతా తీవ్రంగా చలించిపోతున్నారు. చేసిన తప్పుకు చట్టం 20 ఏళ్ల శిక్ష విధిస్తోంది. కానీ కన్నతల్లిని కోల్పోయి మళ్లీ జైలు గోడల మధ్యకు వెళ్తున్న ఆ కొడుకు వేదన మాత్రం నిజంగా అత్యంత విచారకరం. ఇలాంటి దీనస్థితి మరెవ్వరికీ రాకూడదని నెటిజన్లు కోరుకుంటున్నారు.